మాసాలు 30 వారాలు కాపాడు. 8వ మాసం ఈ మొట్టమొదటి వారంలో మమ్మల్ని సజీవులుగా ఉంచాం. మీకు వందనములు. మాలో ఏ యోగ్యత లేదు. రోమా 3:10 తెలియజేస్తుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలినవారై, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. మమ్మల్ని ప్రేమించి మా కొరకు మత్తయి సువార్త 18:11, లూకా 19:10 ప్రకారం తప్పిపోయినటువంటి మమ్మును, చెడిపోయినటువంటి మమ్మును, పాప శాపాలను మమ్మును ప్రేమించి వెతికి రక్షించారు. మీకు వందనములు. ఈ మంచి నూతన దినం కొరకు, నూతన మాసం కొరకు వందనములు గర్విస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు, మా విమోచకుడు, త్వరగా రానయ్యున్న క్రీస్తు యేసు వారి దివ్య శక్తి గల నామంలో నేను సమర్పిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సీటెడ్. A warm welcome to this Lamsar Telugu Baptist Church service. ఈ ఉదయకాల మధ్యాహ్నకాల ఆరాధనకు వచ్చిన అందరినీ ప్రేమపూర్వకంగా ఆరాధనలోకి ఆహ్వానిస్తున్నాం. గ్రీట్ యూ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభ దివ్య నామములో మీ అందరికీ శుభములు, సమాధానం కలుగుగాక. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మీ అందరూ క్షేమం తలస్తూ మీ అందరి కొరకు మేము క్రమంగా వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా మాకు తెలిస్తే మేము ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. మీకు ఇంకా ఏదైనా ప్రార్థన అవసరంతో మాకు తెలియజేయగలరు. తప్పకుండా మేము ప్రార్థిస్తాము. ఈ దినము ఒక ప్రత్యేకమైనటువంటి దినము. ఏం దినం ఈ దినం? ఈ దినము స్నేహితుల దినోత్సవం. మీ అందరికీ స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విష్ యూ ఆల్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీ అందరూ మీ పక్కవారికి విషయం చెప్పి షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఫ్రెండ్ అనగానే ఒకే వయసు వారు మాత్రమే అని అనుకోవడానికి వీల్లేదు. బైబిల్లో దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు ఒకే ఒక వ్యక్తి. ఎవరైనా? అబ్రహాము. దగ్గరగా చెప్పండి. దేవుడే చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుడు రచయిత చెప్పాడు, రైట్ అబౌట్ మై ఫ్రెండ్ అబ్రహాం. నా స్నేహితుడైన అబ్రహాం గురించి రాయమని చెప్పాడు. సో అంటే ఒకానొక సందర్భంలో దేవుడు అన్నాడు, నేను చేయబోయే కార్యం అబ్రహామునకు దాచేదనా అన్నాడు. అంటే చూడండి, ఈ రోజుల్లో భర్త చేసే పని భార్యకే చెప్పడు. నేను చెప్పాలని రూల్ లేదు, నా ఇష్టం అంటాడు. నా కష్టం, నా కష్టార్జితం, నీకేమవసరం చెప్పడానికి. కానీ దేవుడు అన్నాడు, నేను చేయబోయే కార్యము అబ్రహాం చెప్పకుండా చేస్తాను అన్నాడు. అంటే నిజంగా. కానీ నూతన నిబంధనలో యేసు ప్రభువు అన్నారు, ఒకవేళ నేను ఆజ్ఞాపించు వాటిని మీరు గైకొంటే మీరు నాకు ఇప్పుడు మనం అందరము కూడా సర్వోన్నతమైన దేవునికి స్నేహితులుగా ఉన్నాం. బిగ్గరగా చెప్పండి ప్రభుత్వం. ఎందుకంటే ఈజ్ ద ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్. ఆయన పాపులకు స్నేహితుడు. ఎవరు పాపులు? మనమందరము. సో ఒక లేఖన భాగం చదివి ఆంధ్రప్రదేశ్ కీర్తనలో నుంచి ఒక స్నేహితుని గురించినటువంటి పాట పాడదాం. టర్న్ యువర్ బైబిల్స్ విత్ మీ టు ది బుక్ ఆఫ్ మైకా చాప్టర్ 7 verse 5. మీకా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం చదివి తర్వాత మనము పాట పాడదాం. 7:5. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారములకు. మనము ఆంధ్రప్రదేశ్ కీర్తనలో నుంచి 407వ పాట, ఆంగ్లంలో అయితే వాట్ ఎ ఫ్రెండ్ వి హావ్ ఇన్ జీసస్ అని ఉన్నది. తెలుగులో అయితే ప్రీతిగా మన యేసు అనే పాట ఉంటున్నది. 407వ పాట. వస్తే మీరు నాతో పాటు పట్టించాలని పాట బిగ్గరగా చప్పట్లు కొడుతూ మనం
ప్రీతి గల మన యేసు ఎంతో గొప్ప మిత్రుడు. మిత్రులని దయచేత ఆర్తోచు ప్రేమించును. ప్రభునందు వెకిలి ప్రియులారా, ఈ ఆంగ్ల పాటను చక్కగా తర్జుమా చేశారు. చాలా చక్కగా మాయలోకమందు, మనం ఇప్పుడు మాయలోకంలో ఉన్నాం. మనం చూస్తున్నాం ప్రపంచ పరిస్థితులు. క్రీస్తు పూర్వము 742 నుంచి 687 వరకు ఈ గ్రంథము రాయబడినది. మీకా, ఆంగ్లంలో మైకా అంటారు. అర్థం ఏంటంటే యెహోవా వంటి వాడెవడు, హూ ఈజ్ లైక్ యాహ్వే అని ఆంగ్లంలో. మిఖాయల్ అనే పేరు కూడా అదే అర్థము. ఈ గ్రంథము రాయడానికి గల కారణం ఏంటంటే ఎక్కువగా యెషయాకు సమకాలికునిగా ఆయన ఉన్నాడు. యెషయా, హోషేయ, ఆమోస్ ఈ ముగ్గురికి సమకాలికుడిగా ఉన్నాడు. ఎందుకంటే యెషయా కూడా 7వ శతాబ్ద ప్రవక్త. మరి ఎప్పుడో జరిగినటువంటి ఈ విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. నిజంగా ఈరోజు ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో ఎవరికి కూడా అర్థం కావట్లేదు. ఎందుకు అనంటే మానవుల హృదయంలో ఉండే పాపం
వార్తాపత్రికలో, యూట్యూబ్లో, టెలివిజన్లో మనం వినేవి ఏంటి అని అంటే, ఎవరైతే నమ్మకంగా ఉండి, ఈ మధ్యన నేను వార్తాపత్రిక చదివాను, కంపెనీలు ఉంటాయి, సాఫ్ట్వేర్ కంపెనీ కావచ్చు, వ్యాపారం కావచ్చు, అందులో ఎవరంట మేనేజర్సేనంట ఎక్కువ ఫ్రాడ్ చేసి, సార్ యజమాని ముందు ఎంత యాక్టింగ్ చేస్తారు కదా, అసలు ఆస్కర్ అవార్డు ఇవ్వాలి. అలాంటి వాళ్ళు, ఆ యజమాని అలా పోయాడు, వాడి ముఖం వాని నిండా ముంచేయాలి, నిలువున ముంచేయాలి. మీకా ఈ గ్రంథం రాసినటువంటి సమయంలో కూడా ప్రజలు సోషల్గా, మోరల్గా చాలా కరప్ట్ అయిపోయారు. ఆంగ్ల బైబిల్లో అదే రాయబడి ఉన్నది. దాని టైటిల్, ప్రతిదానికి ఒక టైటిల్ ఉంటుంది, ఆ టైటిల్ అదే అన్నమాట. 1 నుంచి 7 వచనాల్లో అదే టైటిల్ ఇక్కడ ఇచ్చాడు. ఏంటంటే ద టోటల్ కరప్షన్ ఆఫ్ ద పీపుల్ అని రాయబడి ఉన్నది ఆంగ్లంలో. అంటే ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అయోమయంలో ఉండే పరిస్థితి అన్నమాట ప్రతివాడు. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ విషయాలన్నీ కూడా రాసిన తర్వాత ఏమంటున్నాడంటే, ఒకే ఒకటి చెప్తున్నాడు, మనం నమ్మవలసినటువంటి వాడు ఒకే ఒక్క దేవుడు. ఎవరంటే చూడండి, 7వ అధ్యాయం 7వ వచనం అందరం కలిసి మనం చదువుకున్నాం. ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుచుందును. మీకా కూడా ఎలాంటి వాడంటే ఇర్మియా లాగా విలపించే ప్రవక్త వలె ఉన్నాడు. హీస్ లామెంటింగ్, హీస్ వైలింగ్ అబౌట్ ద పీపుల్. ప్రజల గురించి ఆయన హెచ్చరిస్తూ, ఈరోజు ప్రపంచంలో ఎవరైనా ఏమంటారంటే నా బెస్ట్ ఫ్రెండ్ అండి అని చెప్తూ ఉంటారు. ఆ మరుసటి రోజే వార్తల్లో వస్తుంది ఏంటంటే, అతన్ని లేక ఆమెను చంపేసింది ఎవరంటే ఆ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకునేవాడు. ఆడ కానీ, మగ కానీ, చిన్న కానీ, పెద్ద కానీ, భయంకరమైనటువంటి దినాల్లో మనము ఉంటున్నాము. ఆ రోజు కూడా ఇదే పరిస్థితి, ఈ రోజు కూడా ఇదే పరిస్థితి, ప్రపంచమంతా ఇదే పరిస్థితి. కారణం ఏంటి అని అంటే, మానవుల హృదయంలో ప్రతిరోజు కూడా ఉదయం లేచి ఏం చేస్తారట, ఎవరిని మోసం చేయాలా, ఎలా డబ్బు సంపాదించాలా. వార్తాపత్రికలు అవే వస్తాయి కదా. ప్రజలు కూడా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆలోచన చేస్తున్నారు. అలాంటి వాళ్ళ కొరకు ఇలాంటి మోసగాళ్ళు కనిపెట్టుకునే ఉంటారు. ఇంతకుముందు మీకు చెప్పాను ఎలాంటి మోసం అనంటే, మా ఇంట్లో దోమలు ఎక్కువ. చూడండి, ఒక అడ్వర్టైజ్మెంట్ ఇంతకుముందు చెప్పాను. ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ అంటే, ఒక ల్యాంప్ లాగా ఉన్నది ఒకటి, అది పెడితే దోమలన్నీ అందులో పడి చచ్చిపోతున్నట్టు వచ్చింది అడ్వర్టైజ్మెంట్. పెట్టాను, సంవత్సరం పెడితే కూడా ఒక దోమ పడలేదు. అంటే ఆకర్షించే ప్రకటన. ఇక్కడ కూడా ప్రతివాడు కూడా తన పొరుగు వాడిని ఎలా మోసం చేయాలి అని చూస్తూ ఉన్నారు. చూడండి ఒకసారి మీకా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చూడండి. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయ వారికి శ్రమ, అలాగూ చేయట వారి స్వాధీనంలో ఉన్నది కనుక వారు పొద్దు పొడవగానే వారు భూములు ఆశించి పట్టుకొని, ఇళ్ళు ఆశించి ఆక్రమించుకోదు. ఒక మనిషిని, వారి కుటుంబంలో ఇంటి వారి స్వాస్థ్యం అన్యాయంగా వారు చేసే ఆ మోసాన్ని బట్టి మొదటి 3 అధ్యాయాల్లో తీర్పు. గాడ్ ఈస్ గోయింగ్ టు జడ్జ్ ద ఇజ్రాయెలైట్స్. ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు, ఈ ప్రవక్త ఇద్దరికి ప్రవచిస్తున్నాడు. ఎవరికి అంటే, అటు ఇశ్రాయేలులకి, ఇటు యూదా వారికి. చాలా మందికి అర్థం కాదనమాట, ఇశ్రాయేల్ వారు ఎవరు, యూదా వారు ఎవరు అంటే. 10 గోత్రాల వారు ఇశ్రాయేల్ వారు, 2 గోత్రాల వారు యూదా వారు. ఈ 2 గోత్రాలకు రాజధాని ఏదయ్యా అంటే యెరూషలేము. ఈ 10 గోత్రాలకు రాజధాని ఏంటంటే షోమ్రోను, సమరయ. వారు భయంకరమైనటువంటి
అనేకమైనటువంటి విగ్రహాలను చేస్తూ ఉన్నారు. దేవునికి ఇష్టం లేదు. ఈ మీకా ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలు దేవునికి ఎలాంటి వారంటే ఇష్టమైనటువంటి వారు. దేవుని వాక్యంలో రాయబడ్డది, when I sought the justice, న్యాయం కొరకు నేను విచారించినప్పుడు, యెషయా 5:7 దేవుడు అన్నాడు, I saw the blood shed. చూడండి ఒకసారి యెషయా 5:7 చూడండి, అక్కడ ఏమని రాయబడ్డది? బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 5:7 చూడండి. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట. వారంట దేవునికి ఇష్టమైనటువంటి ఒక ద్రాక్ష తోటగా ఉన్నారట. యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. యూదా మనుషులు ఆయనకి ఇష్టమైనటువంటి వనము. ఆయన న్యాయము కావాలని చూడగా, ఆయన న్యాయము కావాలని చూసినప్పుడు బలాత్కారం కనబడెను. ఏముందంటే అక్కడ బలాత్కారం. ఆంగ్లంలో బ్లడ్ షెడ్ అనే మాట, తెలుగులో ఏమున్నది? బలాత్కారం. కలహమా? బలాత్కారం. ఓకే, బలాత్కారం. సో ఆంగ్లంలో బ్లడ్ షెడ్ అంటే నిరపరాధుల రక్తము ఒలిగించుట. మనం 7వ అధ్యాయం మనం చూసాం కదా. భక్తుడు అంటున్నాడు, మొదటి వచనము చివరి భాగంలో, నా ప్రాణములకు ఇష్టమైన ఒక క్రొత్త అంజూర పండేలను లేకపోయినట్టే ఇశ్రాయేలీయుల దుస్థితి అది. సమాజం బాగా చెడిపోయింది. మనం చూస్తున్నాం ఎలాంటి సంబంధాలు. వార్తాపత్రిక తీస్తే తండ్రి తన కుమారునికి ఆస్తి సరిగా పంచి ఇవ్వలేదని ఏం చేస్తున్నాడు? కుమారుడు చంపేస్తున్నాడు. కుమారుడు తండ్రిని, తండ్రి కుమారుడిని. ఇప్పుడు అంతా ట్రెండ్ ఏంటి? పెళ్లి చేసుకొని భర్తలను చంపేసే ట్రెండ్. ఒకరు చచ్చిపోతే వరుసగా 10-15 కేసులో. అసలు ఎలాంటి భయం అనేది లేదనమాట. పెళ్ళైన రోజు నుంచి ఎక్కడో ఎందుకు, ఎలా చంపాలి భర్తను. ఒక ఆమె అంటే తమిళనాడులో సాంబార్లో మందు కలిపిందంట. అది వాసన లేదు, రంగు లేదు, రుచి లేదు. చచ్చిపోయాడు. వాళ్ళకి డౌట్ వచ్చి బ్లడ్ టెస్ట్ చేశారట. చేస్తే ఆ బ్లడ్ టెస్ట్లో ఏమొచ్చిందంటే పాయిజన్ ఉన్నట్టు తెలియదట. ఏమొస్తుంది పేపర్లో? పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఎంత భయంకరమైనటువంటి దినాలు. ఈ ఇశ్రాయేలీయులు కూడా, అంటే ఇటు ఇజ్రాయేల్ రాజధాని సమరయ, షోమ్రోను, ఇటు యెరూషలేము, రెండింటికి కూడా దేవుడి వాక్యంలో రాయబడ్డది. వారు చేసే పాపాన్ని బట్టి దేవుడు ఎప్పుడు కూడా, చూడండి, దేవుడు ఎప్పుడు కూడా పాపాన్ని ద్వేషించి పాపిని ప్రేమించేవాడు. సో ఇక్కడ దీని సారాంశం ఏంటంటే, ఎవరిని నమ్మొద్దు. ఎవరిని నమ్మడానికి వీల్లేదు ఈ లోకంలో. ఈవెన్ భార్య కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ మధ్యలో నేను నాకు షాక్ అయినటువంటి విషయం ఏంటంటే, ఒక తల్లి తన భర్త మీద ఉన్నటువంటి ఆ కోపంతో కుమారుని చంపి ఎక్కడ సూట్ కేసులో తీసుకొని వెళ్తుంది గోవాకు. చాలా మందికి తెలిసింది. ఆ టాక్సీ డ్రైవర్కి డౌట్ వచ్చింది, ఎందుకంటే అక్కడక్కడ రక్తం పరుగులు పడతా ఉన్నాయి. ఆ బాబు చాలా మంచి బాబు. చివరికి ఆ టాక్సీ డ్రైవర్ పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ట్రేస్ చేసి పట్టుకున్నారు. ఇదంతా ఎందుకయ్యా అంటే భర్త మీద ఉన్న కోపం. భయంకరమైనటువంటి దుర్దినాల్లో ఉంటున్నాము. మనం పాడుకున్నటువంటి ఆ పాట మాయా లోకము. నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఈ మధ్యలో ఫోన్ కాల్ వచ్చింది ఒకటి, ఫేక్ కాల్. అతను అంటాడు, ఆంగ్లంలో మాట్లాడుతున్నాడు. నేను రెస్పాండ్ అయ్యాను. ఏంటి అంటే, ఒక జూమ్ మీటింగ్ ఉంది, జూమ్ మీటింగ్కి ఓటీపీ వస్తుంది ఒకటి. సరే సరే అని చెప్పి నేనేం చేశాను, సరే జూమ్ మీటింగ్ ఓటీపీ కావాలి కదా నీకు అని బ్లాక్ చేసేసాను. అంటే ఎలాంటి మోసాలు ఆ రోజు ఉన్నవి, ఈరోజు ఉన్నవి. అక్కడ యేసు ప్రభువు వారు కూడా మనం చూస్తాం ఏం చేశాడు. అంజూరం పండుగ ఏమైనా పళ్ళు ఉన్నాయని చెప్పి చూడడానికి పోతే ఏమైనా జరిగింది, పళ్ళు. వెంటనే ఆ వృక్షాన్ని, ఆ అంజూరం చెట్టును ఏం చేశాడు యేసు ప్రభువు వారు? మత్తయి సువార్త 21:18-19 శపించాడు. నీ పండ్లు ఎవ్వరు ఎన్నటికి తినకుందురు గాక అన్నాడు. వెంటనే ఆ చెట్టు ఎండిపోయింది. శిష్యులు ఆశ్చర్యపోయారు. వారి ఆధ్యాత్మిక పరిస్థితి అలాగే ఉన్నది.
ఈరోజు ప్రజల పరిస్థితి కూడా అలాగే ఉన్నది. ఇంకేమంటాడు ఆ 2వ వచనంలో, భక్తుడు దేశంలో. చూడండి, ఒక ఆమె పాపం ఫస్ట్ సర్వీస్కి వెళ్ళే సుశీలమ్మ అక్కడ కూర్చున్నది. ఆమె ఎవరైనా వస్తే పరిచర్య చేస్తూ ఉంటుంది. వాళ్ళకు ఇడ్లీలు అవి దోషాలు తెచ్చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వాళ్ళ కొరకు ఉంటుంది. అక్కడే కూర్చున్నది. ఒకరోజు ఒక ఆమె క్రైస్తవురాలిగా ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ వచ్చింది. ఆమె ఇంటికి తీసుకెళ్ళింది. బాగా చాలాసేపు ఉన్నది. అప్పుడు వాళ్ళ కుమార్తె లేనట్టుంది. తర్వాత మందిరానికి వచ్చింది. మందిరానికి వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఒక కూల్ డ్రింక్ ఇచ్చింది. చాలామందికి తెలుసు. ఆ కూల్ డ్రింక్ కొంచెం తాగండి అంటే ఆ కొద్దిగా తాగగానే వోల్టేజ్ కదా ఫెయింట్ అయిపోయింది. ఎండ దెబ్బ కొట్టిందని హాస్పిటల్ తీసుకెళ్ళారు. చూస్తే మెడలో ఉన్నటువంటి గొలుసు నో ఫెయిత్ఫుల్ ఇన్ ద ల్యాండ్ అని ఆంగ్లంలో, నో ఫెయిత్ఫుల్ ఇన్ హ్యూమన్ కైండ్ అని మరొక చోట రాయబడ్డది. 12వ కీర్తన 1వ వచనంలో. భక్తుడు దేశంలో లేకపోతే ఎవరు భక్తులండి? ఇలా మోసం చేసేవారా? ఎవరికైనా ఆతిథ్యం ఇవ్వాలంటే భయం అవుతుంది. ఎవరైనా చేరదీయాలంటే భయం అవుతుంది. ఎందుకంటే తెల్లంటాలు మనం ఎక్కడ ఉంటామో తెలియదు. భక్తుడు అంటున్నాడు, భక్తుడు దేశంలో లేకపోయాడు, జనులలో యథార్థ పరుడు ఒకడును. దేవుడు అంటాడు, ఒక్క వ్యక్తి ఉందని చెప్పు. అబ్రాహాము కూడా ప్రార్థన చేశాడు కదా, ప్రభువా దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేస్తావా? ఒకవేళ ఈ పట్టణంలో 50 మంది ఉంటే నాశనం చేస్తావా? ఒక 5 మంది తక్కువ ఉంటే నాశనం చేస్తావా? ఒక 40 ఉంటే, ఒక 30 ఉంటే, ఒక 20 ఉంటే, ఒక 10 ఉంటే, అంటే అక్కడ 10 మంది కూడా. అంత ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాం చేసిన. ఇక్కడ కూడా ఒక్క వ్యక్తి కూడా లేడంట. అక్కడ ఏమని రాయబడ్డది, అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి ఉండు వారే, ప్రతి మనుష్యుడు కిరాతుడై తన సహోదరుని కొరకు వలను నెట్ అంట. ఎలా వెళ్ళి డ్రాప్ చేయాలి? ఇప్పుడు అదంతా పోయింది. అన్నదమ్ములు అక్కచెల్లి అంతా పోయింది. వాస్తవంగా చెప్తున్నారు, క్రైస్తవులలో కూడా అలాగే జరుగుతూ ఉన్నది. ఆస్తి కొరకు ప్రాణాలే తీస్తూ ఉన్నారు. ఇలాంటి దుర్దినాల్లో మనం ఉంటున్నాము. దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఒక వ్యక్తి కూడా లేడు అని చెప్పి భక్తుడు దావీదు 12వ కీర్తన 1వ వచనంలో, ప్రభువా విశ్వాసులు నెలలో ఉండకుండా గతించిపోయారు అని బాధపడుతూ ఉన్నాడు. ఇక్కడ మీకా కూడా ఏడుస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి 2వ అధ్యాయం 8వ వచనంలో చూడండి, ఆయన ఏం చేస్తున్నాడు. 2వ అధ్యాయము, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నాను. ఒక్క నిమిషం. ఆయన భక్తుడు అక్కడ హీస్ లామెంటింగ్, హీస్ వైలింగ్, ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు. వీటన్నిటి విషయమై ఏడుస్తూ ఉన్నాడు. అక్కడ ప్రవక్త ఆ మాటలు చెప్తూ ఉన్నాడు. ప్రభునందు మిగిలి ప్రియ. ఇతను కూడా ఎవరి వలె అంటే, ఇతను కూడా ఇర్మియా ప్రవక్త వలె దుఃఖపడుతూ ఉన్నాడు. దేవుని వాక్యంలో అలా రాయబడి ఉన్నది. చూడండి 1వ అధ్యాయము 8వ వచనంలో రాయబడింది ఈ మాట, ఫర్ దిస్ ఐ విల్ లామెంట్ అండ్ వైల్. 1వ అధ్యాయం 8వ వచనం చూడండి, దీన్ని చూచి నేను కేకలు వేయించు ప్రలాపించుచున్నాను, ఏమీ లేకుండా దిగంబరినై నక్కలు అరుచున్నట్లు అరుచున్నాను, నిప్పుకోడి మూలుగునట్లు. అంటే ప్రవక్త బాధపడుతూ ఉన్నాడు. ఎందుకు ఇలా జరుగుతుంది? పాపము. ఉదాహరణకి ఎవరైనా ఒక చేతితో ఏదైనా చేస్తాడు. ఇక్కడ రాయబడ్డది 2 చేతులతో వారు పాపం చేస్తున్నాడు. చూడండి అక్కడ 2 చేతులతోనూ కీడు చేయ పూనుకొందురు, అధిపతులు బహుమానం కోరుదురు, న్యాయాధిపతులు లంచము, గొప్పవారు తమ మోసపు కోరికలను తెలియజేయుదురు. అలా ఉన్న వారు ఏకపట్టుగా దాన్ని ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మనం చూస్తున్నాం.
ఎటు చూసినా కూడా. ఢిల్లీలో ఒక జడ్జ్, ఆయన పేరు యశ్వంత్ వర్మ, ఇంతకుముందు ఆయన గుజరాత్లో చేశాడు. ఒకనొక దినం ఆయన ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఫైర్ స్టేషన్ వారు వచ్చారు ఆ మంటలు ఆర్పడానికి. ఒక ఇంటి నిండా కట్టెలు పేర్చారట, కరెన్సీ. ఆ కరెన్సీలో కొంత భాగం కాలిపోయిందట. వారు వచ్చి ఆపివేశారు. అంటే చూడండి, న్యాయము చెప్పే న్యాయాధిపతే ఇంటి నిండా డబ్బే. అవి ఒక బియ్యం కాదు, అది ఒక పప్పు కాదు. ఇక్కడ కూడా భక్తులు అదే అంటున్నారు. న్యాయాధిపతులు ఏం చేస్తున్నారట? లంచం పుచ్చుకుంటున్నారట. ఎవరిని నమ్మాలి? మనం చూస్తున్నాం భయంకరమైనటువంటి ఆ మధ్యలో ఏదది అది ఒకటి వచ్చి ఎన్ని కుటుంబాలను, కొంతమంది అయితే సువార్థికులు, కాపరులు సూసైడ్ చేసుకొని చనిపోయారు. కారణం ఏంటంటే చాలా మంది దగ్గర డబ్బు కట్టించారు కాబట్టి. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈ అంత్య దినాల్లో చాలా జాగ్రత్తగా దేవుని వాక్యము ఎప్పుడో మన కొరకు దేవుడు రాయించి ఉంచాడు. ఆ రోజు ఇశ్రాయేలు వారికి, ఆ రోజు యూదా వారికి ఖచ్చితంగా దేవుడు తీర్పు తీర్చాడు. కానీ అదే సమయంలో దేవుడు ప్రేమించి క్షమించి, అందుకే ఏం చెప్పారు? మీకా అంటే అర్థం ఏంటి? యెహోవా వంటి వాడెవడు అని అర్థం. అయితే ఆయన వలె ప్రేమించి క్షమించేవాడు ఎవడు అని ఒక సవాల్ చేస్తున్నాడు. 7:18 చూడండి. అక్కడ తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడైన నీతో సముడైన ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు కనుక నిరంతరము ఆయన మరలా మన యందు మన దోషములను అణిచివేయను, వారి పాపములన్నిటినీ ఎక్కడంట? సముద్రపు అగాధంలో పడవేందుకు. ఉదయకాలం దేవుడు పాత నిబంధనలో చాలా మంది ఏమనుకుంటారంటే, మార్స్మెన్ అనే ఒక వ్యక్తి ఒక తప్పుడు సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు చరిత్రలో. ఏంటి అంటే, పాత నిబంధన దేవుడు ఉగ్రుడైన దేవుడు, చాలా కోపమైనకు శపించే దేవుడు. కొత్త నిబంధనే మనకు అవసరము, పాత నిబంధన మనకు అవసరం లేదన్నాడు. మరి ఈ వాక్యం ఏం చెప్తున్నది? చాలా సందర్భాలు నేను అనేక చోట్ల చూపించాను. ఆయన కనికరం చూపే దేవుడు, ఆయన దయ చూపే దేవుడు, ఆయన క్షమించే దేవుడు. ఆయన లాంటి దేవుడు భూమి మీద ఎవరు కూడా లేనే లేదు. ఎందుకంటే అక్కడ రాయబడింది, నీతో సమమైనటువంటి వాడు ఎవడు అనే మాట భక్తులు రాస్తూ ఉన్నాడు. నీతో సముడైన దేవుడు ఉన్నాడా? అక్కడ స్పష్టంగా. సో ఈ 7వ అధ్యాయం అంతా కూడా వారు ఏం చేస్తున్నారు? దేవునికి ఇష్టం లేదు. దేవుడు పాపాన్ని ద్వేషించి పాపిని ప్రేమించాడు. గాడ్ హేట్స్ ద సిన్ అండ్ గాడ్ లవ్స్ ద సిన్నర్. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఒక దినం వస్తుంది. అది ఎలాంటి దినము అంటే మనందరికీ తెలుసు. అలాంటివి మోసాలు అక్కడ ఉండనే ఉండవు. అవే 1000 సంవత్సరాల పరిపాలనలో. అదంతా మనకు యెషయా గ్రంథం 11వ అధ్యాయము, యెషయా గ్రంథం 60వ అధ్యాయము, యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో అక్కడ స్పష్టంగా మరికొన్ని మాటలు చదివిద్దాం. మనం చూడండి. అక్కడ 6:4 వారిలో మంచివారు ఎలాంటి వారట? ముళ్ళ చెట్టు వంటి వారు. వారిలో యథార్థవంతులు ముళ్ళ కంచె కంటెను ముళ్ళు ముళ్ళుగా. నీ కాపరుల దినము నీవు శిక్షనందు దినం వచ్చున్నది. ఇప్పుడే జనులు ఒక్కరిని కాదు, యాజకులు, ప్రవక్తలు, ప్రజలు నాడు కానీ నేడు కానీ, ధనవంతుడు ఇంకా ధనవంతుడైపోతున్నాడు, పేదలు ఇంకా పేదగా అయిపోతున్నాడు. ఎందుకంటే వారికి వచ్చే ఆదాయాన్ని బట్టి. మనందరికీ తెలుసు, అమ్మ అదాని లాంటి వారు 1000 కోట్లకు పడవలు ఎత్తారు. అంబానీ లాంటి వారు, వారి పిల్లలు తరాలకు సరిపడినటువంటి అఫ్కోర్స్ వాళ్ళు కొన్ని శాంతి పనులు కూడా చేస్తూ ఉన్నారు. మరి ఈ లేఖనం ద్వారా మనం ఏం నేర్చుకుంటాం? అటు ఇటు కాదు, భక్తుడు చూడండి 7వ వచనం మరొకసారి మనం చదువుకుందాం. ఆయనను నేను ఎవరి కొరకు?
యెహోవా కొరకు నేను ఎదురు చూసేదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను నా దేవుడు నా ప్రార్థన. ఈ మాయ లోకంలో నాకు వెంటనే ఎవరైనా ఫోన్ చేస్తే వెంటనే అర్థమవుతుంది. ఒకరోజు నేను చర్చి నుంచి ఇంటికి వెళ్తూ ఉన్నాను, గుప్తా పార్క్ వెళ్ళే వరకు ఒక ఫోన్ వచ్చింది. నేను కొన్ని దేశాల కోడ్లు గుర్తుపెట్టుకున్నాను బైబిల్ రెఫరెన్స్ లాగా. ఆ వ్యక్తి ఎవరో వచ్చారు, ఎక్కడో ఫ్లెక్సీలో ఎక్కడో ఫోన్ నెంబర్ చూసి అది మలేషియా నుంచి వచ్చినట్లు వస్తుంది. ఫోన్ చేసి ఏమంటున్నా అంటే, నేను ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర ఉన్నా, నాకు వచ్చి బ్యాప్టిజం ఎదురు అంటున్నాడు. సరే నాకు తెలుసు ఇది మలేషియా నుంచి వచ్చినట్టు యాక్ట్ చేస్తున్నావు నువ్వు అంటే వెంటనే అతను ఫోన్ పెట్టేశాడు. అంటే చూడండి, ఎక్కడో లేదు, మన ఫోన్లోనే మోసము జరుగుతూ ఉన్నది. కాబట్టి మనం బహు జాగ్రత్తగా, చాలామంది ఫోన్ ఊరుగా ఒత్తుతా ఉంటారు. జాగ్రత్త సుమి, ఆ ఒత్తే దాంట్లో ఏదైనా పొరపాటు జరిగిందంటే తప్పకుండా మనకు ప్రాణహాని జరుగుతుంది, నష్టం కూడా జరుగుతుంది. ఈ అంత్య దినాల్లో మనం దేవుణ్ణి స్నేహితునిగా చేసుకుంటే యేసు ప్రభువు చెప్పింది ఒక మాట చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభువు ఏం చెప్పాడు చూడండి ఒకసారి. మనం దేవునికి స్నేహితునిగా ఉండాలి అని అంటే 15వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూడండి. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసేలా మీరు నా స్నేహితులై. ఆ పై భాగంలో మనం చూస్తే తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ వాడెవడు. ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మనందరి కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. ఈ భూలోకంలో మనం అందరూ అంటారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటారు, చిన్నప్పటి చదివిన క్లాస్మేట్స్ అంటారు, రకరకాలుగా మోసం చేస్తూ ఉంటారు. ఫోన్ వస్తుంది, నేను నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ని గుర్తుపట్టావా? ఏం పేరంటే నేను చెప్తుంటాను. కానీ దేవుని బిడ్డలు వివేచనతో ఎవరితో స్నేహము చేయాలో, ఎవరితో స్నేహము చేయకూడదో ఎంత దినాల్లో భక్తుడు ఏమంటాడు? భక్తులు దేశంలో లేకపోయిరి అంటాడు. విశ్వాసులు నలలో ఉండకుండా గతించిపోయిరి. నేను చెప్పాను కదా, పాపం ఫస్ట్ సర్వీస్ ఆయన చూసేదా ఐక్యరాధకు వస్తుంది, ప్రాణాపాయ పరిస్థితిలో హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఆయన బంగారం పోగొట్టున్నది, అనారోగ్యానికి గురైపోయింది. ఒకవేళ ఇంకా కొంచెం మత్తుమంది ఎక్కువైపోతే ప్రాణం కూడా, ఎందుకంటే ఆమె ఓల్డ్ ఏజ్. కాబట్టి జాగ్రత్తగా భక్తులు అమెరికా గ్రంథంలో రాయబడినటువంటి సామాజికంగా నైతికంగా ప్రజలు దిగజారినటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. మనం కూడా అలాంటి పరిస్థితుల్లోనే మన చుట్టుపక్కల మనం చూస్తూ ఉన్నాం. కానీ మనం చేయాల్సినటువంటిది ఒకే ఒకటి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం ప్రకారము, యెహోవా కొరకు నేను ఎదురు చూచేదను, రక్షణకర్త నా దేవుని కొరకు నేను కనిపెట్టేది. నా దేవుడు నా ప్రార్థన. దేవుని వాక్యము చదివినప్పుడు ఎవరితో స్నేహం చేయాలి? భక్తుడు ఏమంటాడు? దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపునంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:33, గలతీ 6:7. Do not be deceived. Whatever you sow, you will reap the same. మోసపోకుడి, దేవుడు బెదిరింపబడు. మనుషులు ఏది విత్తునో అదే పంట. తల్లి ప్రార్థన చేసి, సర్వశక్తి గల దేవా, ఈ మంచి దినంలో మమ్మల్ని సజీవులుగా ఉంచారు. మీకు వందనాలు. సర్వోన్నతమైనటువంటి దేవుడు మానవులకు స్నేహితుడిగా ఉన్నాడు. యు ఆర్ అవర్ ఫ్రెండ్. నీవు మా స్నేహితుడివి. యు ఆర్ అవర్ బెస్ట్ ఫ్రెండ్. నువ్వు మంచి స్నేహితుడివి. మా కొరకు ప్రాణం పెట్టావు, ప్రాణం తీసే దేవుడు కాదు నాయనా, నీకు వందనాలు. ఈ సమాజంలో మేము చూస్తున్నాం, అతి దినాల్లో భయంకరమైనటువంటి పరిస్థితి. వాటన్నిటిని బట్టి మీ కొరకు కనిపెట్టే కృప మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.